రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై చైనా మరోసారి స్పందించినటువంటి బ్రేకింగ్ న్యూస్. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కూడా కోరింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పింది చైనా. అవసరమైతే ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తామని చైనా కూడా తెలిపినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, ఇక భారత్ పాక్ ఉద్రిక్తతలపై చైనా మరోసారి స్పందించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక వీలుంటే చైనా కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించి పరిస్థితులను చక్కదిద్దడానికి మేము బాధ్యత తీసుకుంటామని కూడా ముందుకొచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు. మురళి, ఏదైతే గత 3 రోజులుగా భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం మరింత జటిలమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు భారత్ ధీటుగా పాకిస్తాన్ ఎదుర్కొంటుంటే పాకిస్తాన్ మొండిగా దాడులకు పాల్పడుతుంది. ముఖ్యంగా సివిలియన్స్ మీద అయితే దాడులు టార్గెట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత రాత్రి కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు ఉన్నటువంటి ఎల్ఓసి ఏదైతే ఉందో ఆ ప్రాంతం మీద కూడా దాడులు చేయడం జరిగింది. వాటిలో అయితే భారత్ 4 త్రివిధ దళాలు కూడా తిప్పుకొట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు భారత్ కూడా G7 దేశాలకైతే పరిస్థితిని పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆ కుట్రలు కూడా సవివరంగా వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పాకిస్తాన్ దుశ్చర్యలు అయితే వివరించే ప్రయత్నం కూడా చేసింది. అదేవిధంగా G7 దేశాల నుంచి మద్దతు కూడా కోరుతున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ పరిస్థితిని గమనించి ఇక మన అంతం తప్పదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోనే తలచాటుగా కూడా ఏదైతే అమెరికాతో కూడా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా కలుగు చేసుకోవాలని చెప్పి అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కోరడం జరిగింది. అదే నేపథ్యంలోనే చైనా మద్దతు కూడా కోరుతున్న పరిస్థితుల్లో ఒకవైపు నిన్న అమెరికా నుంచి అయితే ఒక సందేశం అయితే రావడం జరిగింది. ఏదైతే అణు ఆయుధాలు కలిగినటువంటి భారత్ పాకిస్తాన్ 2 దేశాలు కూడా ఆ యుద్ధానికి తెగబడుతున్నాయి, ఇందులో మేము జోక్యం చేసుకోము అంటూ కూడా అమెరికా నిన్న ప్రకటించిన నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ అయితే అమెరికాని సంప్రదించడం జరిగింది. అయినప్పటికీ కూడా అమెరికా ఏదైతే విదేశాంగ శాఖ మంత్రి అయితే పాకిస్తాన్ అధికారులతో మాట్లాడుతూ మీరు సామరస్యంగానే పరిష్కరించుకోండి తప్పితే దీన్ని ఉద్రిక్త చేసుకోవద్దు అంటూ కూడా సలహా కూడా ఇవ్వడం జరిగింది. అదే పరిస్థితుల్లో మరోవైపు గతం నుంచి కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి చైనా కూడా ఇప్పుడు తన పందాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మీరు సామరస్య పూర్వకంగానే సమస్యను పరిష్కరించుకోవాలి తప్పితే యుద్ధ వాతావరణాన్ని సృష్టించొద్దు, యుద్ధం చేయొద్దు అంటూ కూడా ఒక సలహా అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 దేశాలు కూడా దౌత్యం చేయడానికి అయితే ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నప్పుడు కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు అయితే కనిపించలేదు. కానీ ముఖ్యంగా భారత్ పాక్ మాత్రమే ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటూ కూడా ఒక సలహా ధోరణిలో అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చైనా కూడా ముఖ్యంగా పాకిస్తాన్ కి గత కొంతకాలంగా కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి చైనా కూడా ఇప్పుడు తన పందాన్ని మార్చుకుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మద్దతు వస్తున్న విషయం కూడా ఇప్పుడు బట్టబయలైంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ అయితే ఒంటరిని చేసే ప్రయత్నాలు చేస్తున్నా. దీని ప్రకారం భారత్ కు మద్దతు కూడా పెరుగుతున్న నేపథ్యంలోనే పరిస్థితిని గమనించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా దౌత్యం కోసం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మేము ఇంకా బలంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నంలో అబద్ధపు ప్రచారాలు కూడా చేస్తూ కూడా కాలం గడుపుతున్న పరిస్థితుల్లోనే అగ్రరాజ్యాలైనటువంటి అటు చైనా ఇటు అమెరికాని కూడా మద్దతు కోరే పరిస్థితులు కనిపిస్తూ వాళ్ళ తాలూకా బలహీనతలు కూడా బయట పెట్టుకున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలోనే ఈ 2 దేశాలు కూడా ఆచితూచి అడుగులేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అటు చైనా కావచ్చు ఇటు అమెరికా కావచ్చు దౌత్యం చేయడానికి రాకపోయినా కూడా సలహాలు ఇవ్వడానికి అయితే ముందుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. నిజంగా 2 అగ్రదేశాలు మధ్యవర్తిత్వం వహిస్తామని ముందుకు రావడం అంటే ఎంతో సంతోషించాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనైనా శాంతి వాతావరణం నెలకొంటుందనేది ఆశిద్దాం.